ఆమ్ ఆద్మీ పార్టీ లోపల ప్రస్తుతం ఏం జరుగుతుందనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అరవింద్ కేజ్రీవాల్కు అత్యంత సన్నిహితుడిగా, పార్టీ యువ ముఖ చిత్రంగా, టెలివిజన్ డిబేట్లో ఆప్ తరపున దూకుడుగా వాదించే నేతగా ఎదిగినటువంటి రాఘవ్ సద్దాను ఇప్పుడు రాజ్యసభలో డిప్యూటీ లీడర్ పదవి నుంచి తప్పించటం, ఢిల్లీ నుంచి పంజాబ్ వైపు పార్టీ సమీకరణలు మారుతున్నాయన్నటువంటి ప్రశ్నలు ప్రస్తుతం తెరపైకి వస్తా ఉన్నాయి. బయటకు చూస్తే ఇది కేవలం ఒక పదవిని మార్చడంలా మనకు కనిపించవచ్చు. కానీ లోతుగా కనుక పరిశీలిస్తే ఇది ఆప్ భవిష్యత్తు రాజకీయ దిశను సూచించే ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రాజ్యసభలో ఆప్కు ప్రస్తుతం మొత్తం 10 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 7 పంజాబ్ నుంచి, 3 ఢిల్లీ నుంచి ఉన్నారు. అంటే సంఖ్యాబలం పరంగా చూస్తే ఆప్ పార్లమెంటరీ రాజకీయాల్లో ఇప్పుడు ఢిల్లీ కంటే పంజాబ్ మీద ఎక్కువగా ఆధారపడతా ఉంది. ఇలాంటి సమయంలో రాఘవ్ సద్దా స్థానంలో పంజాబ్కు చెందిన అశోక్ మిట్టల్ను డిప్యూటీ లీడర్గా నియమించడం కేవలం ఇదేదో వ్యక్తిగత మార్పు కాదు, రాజకీయ ప్రాధాన్యతల మధ్య మార్పుగా కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. సంజయ్ సింగ్ పార్టీ నాయకుడిగా కొనసాగుతుండగా డిప్యూటీ లీడర్ పోస్టును పంజాబ్ నేతకు ఇవ్వటం ద్వారా ఇక పార్టీ ఫోకస్ ఢిల్లీ పరిమితిని దాటి పంజాబ్లో అక్కడ స్థిరపడం పైనే అనే ఒక సందేశం వెళ్ళినట్లుగా కూడా విశ్లేషకులు అయితే భావిస్తూ ఉన్నారు. రాఘవ్ సద్దా ఎదుగుదల ఆప్ కథలో ఒక చాలా ప్రత్యేకమైందని మనం చెప్పుకోవాలి. ఆయన వృత్తిరీత్యా కూడా చార్టెడ్ అకౌంటెంట్. ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమం సమయంలో కేజ్రీవాల్తో ఆయన పరిచయం చేసుకొని ఆ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చిన ఆప్లో ఆయన ఎంతో కీలక పాత్ర పోషించారు. ఢిల్లీ లోక్పాల్ బిల్లు ముసాయిదా తయారీలో కూడా ఆయన కీలక భాగస్వామ్యం వహించారు. చాలా తక్కువ వయసులోనే పార్టీ జాతీయ ట్రెజరర్గా బాధ్యతలు చేపట్టడం, టీవీ డిబేట్లో స్పష్టమైనటువంటి వాదనలతో, పట్టుదలతో పార్టీ తరపున బలమైనటువంటి వాణి ఆయన వినిపించారు. 2020లో రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలవటం, ఢిల్లీ జల్ బోర్డు వైస్ చైర్మన్గా పనిచేయటం, ఆ తర్వాత 2022లో రాజ్యసభకు నామినేట్ కావటం, ఇవన్నీ చూస్తే ఆయన్ను ఆప్ భవిష్యత్తు నాయకత్వంలో కీలక వ్యక్తిగా ప్రొజెక్టు చేసినట్లే మనకు కనిపిస్తూ ఉంది. అయితే అదే రాఘవ్ సద్దా ఇప్పుడు ఎందుకు పక్కన పెట్టడం జరిగింది? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఆప్ అధికారికంగా ఎలాంటి కారణం ఇప్పటి వరకు కూడా చెప్పలేదు. కానీ గత కొన్ని నెలలుగా ఆయన పార్టీ కార్యకలాపాల్లో కనిపించింది చాలా తక్కువ, చురుకుగా లేరనే అనుమానాలు అయితే కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పార్టీకి అత్యంత క్లిష్టమైనటువంటి సమయంలో కేజ్రీవాల్, మనీష్ సిసోడియా వంటి అగ్రనేతలు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమయంలో సద్దా ఆశించినంత ముందుండి స్పందించలేదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. పార్టీలో కీలక నిర్ణయాల సమయంలో, బహిరంగ రాజకీయ పోరాటాల్లో, ఉద్యమాత్మక కార్యక్రమాల్లో ఆయన కనిపించకపోవటం కూడా ఆ అంతర్గత అసంతృప్తికి కారణమై ఉండొచ్చు అని కూడా చాలామంది భావిస్తూ ఉన్నారు. ఇక ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి కోణం కూడా ఉంది. రాఘవ్ సద్దా పూర్తిగా పక్కకు వెళ్ళిపోయారా, లేక ఆయన్ను వ్యూహాత్మకంగానే కొంతకాలం వెనక్కి నెట్టేశారా? ఎందుకంటే ఆయన పార్లమెంట్లో లేవనెత్తినటువంటి అంశాలు చూస్తే ఆయన పూర్తిగా నిర్వీర్యం కాలేదనే భావన కూడా మనకు కలుగుతూ ఉంది. ఎయిర్పోర్టుల్లో ఆహార పదార్థాల అధిక ధరలు, గిగ్ వర్కర్ల హక్కులు, నగరాల్లో ట్రాఫిక్ రద్దీ వంటి ప్రజలకు నేరుగా సంబంధించినటువంటి అంశాలను ఆయన రాజ్యసభలో ప్రస్తావించడం జరిగింది. అంటే ప్రజాస్వామ్య సమస్యల మీద ఆయన చాలా యాక్టివ్గా పనిచేశారు. కానీ పార్టీ అంతర్గత రాజకీయాల్లో మాత్రం ఆయనకున్న పాత గతంలో ఉన్నటువంటి స్థానం ఇప్పుడు ఆ స్థాయిలో లేదనే సంకేతం అయితే బలపడతా ఉంది. అశోక్ మిట్టల్ ఎంపిక కూడా ఇక్కడ విశ్లేషణకు మనం చూసుకుంటే, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఛాన్సలర్గా విద్యారంగానికి చెందిన వ్యక్తిగా ఆయనకు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆప్ తరహా పార్టీకి ప్రొఫెషనల్ పాలసీ ఓరియంటెడ్, మిడిల్ క్లాస్కు దగ్గరైనటువంటి నాయకత్వం అనే ఇమేజ్ అవసరం ఉంటుంది. ఆ దిశగా అశోక్ మిట్టల్ను ముందుకు తేవటం ద్వారా పంజాబ్లో పార్టీని మరింత బలపరచడం, అలాగే ఢిల్లీ కేంద్రిత ఇమేజ్ నుంచి బయటపడటం అనే ఒక ఉమ్మడి లక్ష్యాన్ని ఆప్ అనుసరిస్తుందని మనం భావించాలి. తన నియామకంపై అశోక్ మిట్టల్ స్పందించిన తీరు కూడా మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఆప్ ఒక ప్రజాస్వామ్య పార్టీ, ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇస్తుందని ఆయన చెప్పటం బయటకు చూస్తే సాధారణ వ్యాఖ్యలా ఉన్నప్పటికీ లోపల మాత్రం పదవులు శాశ్వతం కావు, పార్టీ అవసరమే ముఖ్యం అనే ఒక స్పష్టమైనటువంటి సందేశాన్ని ఆయన ఇచ్చాడని మనం చెప్పుకోవాలి. ఇది కేవలం వ్యక్తుల మధ్య పోటీ కాదు,
ఆప్ ప్రస్తుతం ఒక మార్పు దశలో ముందుకు వెళుతున్నటువంటి దిశలో ప్రయాణిస్తూ ఉంది. ఢిల్లీలో అధికార పార్టీగా మొదలై పంజాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జాతీయ స్థాయిలో తన స్థానం ఏమిటి, భవిష్యత్తులో పార్టీని ఎవరు నడిపించాలి, ఢిల్లీ మోడల్ను కొనసాగించాలా లేక పంజాబ్ను కొత్త శక్తి కేంద్రంగా మలచాలా, ఈ ప్రశ్నలన్నీ కూడా ప్రస్తుతం ఆపు ముందున్నాయి. ఇలాంటి సమయంలో నాయకత్వ స్థానాల్లో మార్పులు రావటం కామన్గా సహజమేమని చెప్పుకోవాలి. అయితే ఈ మార్పులు ఎవరిని పైకి లేపుతా ఉన్నాయి, ఎవరిని కిందకు పడేస్తా ఉన్నాయి అనేది ఇప్పుడు అసలు ఒక రాజకీయ చర్చనీయాంశంగా మారినటువంటి ఇష్యూ. రాఘవ్ సద్దా విషయంలో చూస్తే ఆయన ఇంకా పూర్తిగా ముగిసిపోయినటువంటి నేత కాదు. ఆయన వయసు చాలా తక్కువ, ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి, మీడియా కమ్యూనికేషన్లో బలంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి వ్యక్తి, పార్లమెంటరీ ప్రొఫైల్ కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఇది ఆయన రాజకీయ జీవితానికి ముగింపు కాదు. ఇది మాత్రం ఒక స్పష్టంగా చెప్తా ఉంది. ఆప్లో కేజ్రీవాల్కు దగ్గర అనే ఒక ఇది సరిపోదు. పార్టీకి ఉపయోగపడే సమయాల్లో ముందుండాలి, సంక్షోభ సమయంలో దగ్గరుండి ఆయన బాధ్యతలు నిర్వర్తించాలి, రాజకీయంగా అందుబాటులో ఉండాలి. లేకపోతే కొన్ని సందర్భాల్లో కీలకమైనటువంటి పదవుల నుంచి కూడా అధినాయకత్వం పక్కకు తప్పించే అవకాశం ఉంటుందనేది ఇవాళ సద్దాతోటి చాలా స్పష్టంగా కనిపించింది. మొత్తంగా చూస్తే రాజ్యసభలో రాఘవ్ సద్దా డిప్యూటీ లీడర్ పదవి కోల్పోవటం ఒక ఏదో చిన్న పరిణామం అయితే కాదు, కీలకమైనటువంటి నిర్ణయం. ఇది ఆప్లో ఒక రకంగా సమీకరణలు మారుతూ ఉన్నాయి. పంజాబ్ రాష్ట్రానికి ప్రాధాన్యత పెరుగుతుంది. కొత్త నాయకత్వానికి పార్టీ తలుపులు ఓపెన్ చేస్తూ ఉందని అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. రాఘవ్ సద్దా మళ్ళీ మరి గతంలో ఏదైతే వైభవం ఉందో ఆ వైభవం తిరిగి వస్తుందా, ఆయన ప్రభావం తగ్గిపోతుందా అనేది రాబోయే కొంతకాలంలో తేలే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఆప్లో ఇప్పుడు కొత్త ముఖాలు, కొత్త రాజకీయాలు చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది.